నమస్కారం. సిక్కుల హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో జరగబోయే అటల్ మోదీ సుపరిపాలన యాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే శంకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద ఈ రోజు ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమాన్ని గొండి శంకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆకాంక్షించారు. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు పాల్గొన్నారు. భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా విగ్రహాలు ప్రతిష్ట కార్యక్రమం విగ్రహాలని స్థాపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో ఈ సూర్యమహల్ కోడల్ జంక్షన్లో ఆ వాజ్పేయి గారి విగ్రహానికి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన భారతదేశానికి ఆయన ఎన్నో సేవలు అందించారు. అలాగే వివాద రహితుడిగా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఒక భారత రత్నగా పేరుగాంచినటువంటి మహానుభావుడి విగ్రహాన్ని మన పట్టణంలో పెట్టుకోవడం మనందరి అదృష్టంగా ఇది భావిస్తూ ఈ అవకాశాన్ని మనం వినియోగించి ఈరోజు ఇక్కడ ఆయన పెడితే ఆయన తాలూకా ఆశయాలు, ఆయన తాలూకా నడవడిక ఇప్పుడు ఉన్న యువతకు కానీ భావితరాలకు కానీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి మహానుభావుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క విగ్రహం ఇక్కడ స్థాపించుకోవడం మనందరి అదృష్టంగా నేను భావిస్తూ మానవ హక్కులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా వినియోగదారుల కోర్టు సభ్యురాలు జి రాధారాణి కోరారు. స్థానిక కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మానవ హక్కులపై అవగాహన కార్యక్రమాన్ని ప్రిన్సిపల్ కె శివశంకర్, బిహెచ్ఆర్సి జాతీయ వైస్ చైర్మన్ డాక్టర్ ఎన్ ప్రభు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథి జిల్లా వినియోగదారుల కోర్టు సభ్యురాలు జి రాధారాణి పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ మానవ హక్కుల మాసం సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని, వినియోగదారులు మానవ హక్కులపై అవగాహన లేక వినియోగించుకోవడం లేదని అన్నారు. మనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, నేడు విద్యార్థులు ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, సమస్యలను ఎదుర్కోవడానికి న్యాయ సహాయం కోసం కోర్టులను సంప్రదించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె వేణు, ఎన్ఎస్ఎస్ పిఓ హరిమానస, బిహెచ్ఆర్సి జిల్లా కార్యదర్శి కృష్ణకాంత్, అడ్వైజరీ జై శ్రీరామ్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ పట్నాయక్, విద్యార్థినులు పాల్గొన్నారు. సహజ జీవన విధానాలకు పుట్టినిల్లు మన శ్రీకాకుళం అని శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ బృందం తెలిపారు. శాప్ ఆధ్వర్యంలో సిక్కోలు హరిత మహోత్సవం దిగ్విజయంగా 2 రోజులు పూర్తి చేసుకుని 2వ రోజు సాయంత్రం చిన్నపిల్లల హ్యాండ్లూమ్ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించగా చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. 3వ రోజు పెద్దలకు హ్యాండ్లూమ్ వస్త్రధారణ పోటీలను వివిధ భాగాలలో నిర్వహించి ముగింపు ఉత్సవం కూడా ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణం, ఆరోగ్యం, సహజ జీవన విధానాల ప్రోత్సాహానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని, ప్రతి సంవత్సరం ఈ విధంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. సిక్కోలు హరిత మహోత్సవం పర్యావరణ అవగాహనను పెంపొందించడమే కాకుండా సహజ ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల ప్రదర్శనకు వేదికగా నిలుస్తుందని, ఈ అవకాశం తమ ద్వారా ప్రజలకు అందడం ఆనందంగా ఉందని, ఈ ఉత్సవాన్ని ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. చీఫ్ ఆర్గనైజర్ ఎన్ విజయ్ కుమార్, సెక్రటరీ దార్లపూడి రవి, యోగా కోచ్ తంగి స్వాతి, చైర్పర్సన్ నటుకుల మోహన్, గీతా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ డాక్టర్ వండాన సచిత్ర, సాప్ ప్రెసిడెంట్ డాక్టర్ వి శ్రీరామ్మూర్తి, సెక్రటరీ డాక్టర్ వినోద్ కుమార్ ప్రత్యేక చొరవతోనే ఈ మహోత్సవం విజయవంతమైందని అన్నారు. నగర ప్రజలు ఈ మహోత్సవాన్ని సందర్శించి ఇంతటి విజయానికి కారకులైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు నిర్వహణ కమిటీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యుల బృందం, నగర వైద్యులు, వక్తలు, ప్రముఖులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యాన్ని చవిచూస్తుందని, రైతులు తీవ్రమైన దగా పాలవుతున్నారని మాజీ స్పీకర్, వైసీపీ శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆమ్దలవలసలోని తన స్వగృహంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రస్తుత ధాన్యం కొనుగోలు విధానంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు.
ప్రభుత్వం నుండి స్పష్టమైన కొనుగోలు విధానం లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. పంట చేతికి వచ్చాక రైతులకు ప్రభుత్వం ఏ సహాయము చేయడం లేదని అన్నారు. కొంటామన్న చెప్పినా మాటకైనా నిలబడడం లేదని ఆక్షేపించారు. స్పష్టమైన పాలసీ లేకపోవడం రైతులను దోపిడీకి గురిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మధ్యవర్తులు, దళారులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారని సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా అవినీతి పాలు అయిందని, మిల్లర్లు, సంబంధిత అధికారులు, మిల్లర్లు యూనియన్ ప్రతినిధులు కలిసి రైతును బహిరంగంగా దోచుకుంటున్నారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో మిల్లర్లు రైతుల నుండి 3 నుండి 4 కిలోల వరకు అదనంగా తీసుకుంటున్నారని, అన్ని వైపుల నుండి ఫిర్యాదులు వస్తున్నా సివిల్ సప్లై శాఖ మాత్రం చేతులు ముడుచుకొని కూర్చుంటుందని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి అండగా సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు పేదల చికిత్స కోసం ఆసుపత్రులకు డబ్బులు ఖర్చు చేసిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతనివ్వడం హర్షించదగ్గ విషయం అని కొనియాడారు. అధికారంలోకి వచ్చి కొన్ని నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలను తీసుకురావడం చంద్రబాబుకే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కూటమి నాయకులు హాజరయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎంఆర్ఎఫ్ నుండి 25 మందికి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 25 మందికి 15 లక్షల రూపాయలు ఇచ్చాం. గత నెలలో 43 మందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 200 మంది పైచులకు 2.5 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీ ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటను నిలబెట్టుకుంటూ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం చేసిన వారిని కూడా కలుపుకొని మేము ఎంతో మందికి ఈరోజు ఆర్థికంగా ఈ సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకొని పెద్ద ఎత్తున ఎవరైతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద పరిగణింపబడట్లేదో వాళ్ళందరికీ సొంత ఖర్చులతో అప్పులు చేసి డబ్బులు పెట్టుకొని ఆరోగ్యం కోసం శస్త్రచికిత్సలు చేసుకున్న పరిస్థితి. నగరంలోని స్థానిక తొరైచెట్టు వీధిలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి నవ చండీ యాగం గురువారం ఉదయం ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తలు అంజూరు అప్పారావు, మైలిపల్లి నరసింహమూర్తి, సింహాద్రి లక్ష్మణదాస్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గణపతి అవాహన, పుణ్యాహవచనం, పంచద్రవ్యంతో అభిషేకాలు జరిగాయి. అనంతరం శివునికి అన్నాభిషేకం, రుద్రనమక, చమక, పురుష సూక్త హావనం, పూర్ణాహుతితో ముగిసింది. ఈ కార్యక్రమంలో లక్ష్మీ గణపతి నవచండీ యాగ పురోహితులు పెంట నీలాచలం ఆలయ పురోహితులు వేదుల చంద్రశేఖర్ శర్మ, నరసింహమూర్తి, చిట్టెమ్మ, శంకర్, వలసమ్మ, కళ్యాణ్ చక్రవర్తి భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ సతీమణి స్వాతి, అందవరపు సంతోష్, మాజీ కౌన్సిలర్ కెల్ల కొండలరావు, కెల్ల చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. అజాతక అమృత్ భారతదేశ స్వర్ణోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఓ ప్రముఖ దినపత్రికలో ప్రచురితం అయిన రోజువారీ ఆర్టికల్స్ ని పుస్తక రూపంలో తయారు చేసి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బల్గా మున్సిపల్ హై స్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ సెల్ విభాగం టీడీపీ జనరల్ సెక్రటరీ రమణ మాదిగ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఈ పుస్తకాన్ని చదువుకుని భారతదేశానికి ఏ విధంగా స్వాతంత్రం వచ్చిందని తెలుసుకోవడానికి, దాన్ని ఏ విధంగా మనము నిలుపుకోవాలి, భవిష్యత్తులో దేశభక్తితో కూడుకున్న జీవన విధానం, ఆర్థిక, సామాజిక, దేశ అభివృద్ధిలో మన భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు దేశ రక్షణ విషయంలో కూడా మనం పాటుపడాలని, దానికి నాంది ప్రస్తావనగా ఎలాంటి చరిత్ర కలిగిన అంశాలను మనం అందరం తెలుసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా అన్నారు, జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుండి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. జిల్లాలో 0 నుండి 5
సంవత్సరాల వయస్సు గల 1,55,876 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. జిల్లాలో ఈ 3 రోజుల్లో దాదాపు 6,18,024 ఇళ్లను సందర్శించి 1.55 లక్షల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నానని అన్నారు. ఈ కార్యక్రమం మొదటి రోజు పోలియో బూత్లలో, ఆ తర్వాతి 2 రోజులు ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయనున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,052 పోలియో బూత్లను ఏర్పాటు చేశారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 683, గిరిజన ప్రాంతాల్లో 377, పట్టణ ప్రాంతాల్లో 192 బూతులు ఉన్నాయి. అలాగే రద్దీగా ఉండే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, దేవాలయాలు, సంతల వద్ద ప్రయాణంలో ఉన్న పిల్లల కోసం 40 ట్రాన్సిట్ బూతులు పనిచేస్తాయి. వీటికి అదనంగా వీధులు, పొలాల్లోనూ పిల్లలను కవర్ చేయడానికి 84 మొబైల్ బృందాలను నియమించారు. ఇవే కాకుండా వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ఇటుక బడ్డీలు, నిర్మాణ ప్రాంతాలు వంటి 101 హై రిస్క్ ఏరియాలను గుర్తించారు. ఈ ప్రాంతంలోని 6,732 మంది పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయనున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. 2 రోజుల ముందు నుండే మైకింగ్, డప్పు చాటింపు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని డిఎంఎన్హెచ్ఓ అనితను కలెక్టర్ ఆదేశించారు. విమానయాన పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నప్పటికీ కంట్రోల్ రూమ్ ద్వారా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి నిరంతర పరిశీలన చేస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదులను తక్షణమే సమీక్షిస్తూ ప్రయాణికుల సమస్యలకు వేగవంతమైన, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించే దిశగా కృషి చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది ఎదురైనా ప్రయాణికులు నేరుగా సంప్రదించాలని మంత్రిత్వ శాఖకు సూచించాలని ఆయన తెలిపారు. మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్ 011-24604-283 లేదా 011-2463-2987 నంబర్లలో సంప్రదించడం ద్వారా లేదా ఎయిర్ సేవ యాప్ లేదా వెబ్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా సహాయం పొందవచ్చు అని ఆయన తెలిపారు. గార్ మండలంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం ఆకస్మికంగా పర్యటించారు. తొలుత శ్రీకూర్మం రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో అమలు జరుగుతున్న ట్రక్ షీట్ జనరేషన్ విధానాన్ని పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీకూర్మంలోని సాయి శ్రీనివాస మోడర్న్ రైస్ మిల్లును తనిఖీ చేశారు. అదే గ్రామంలో బరాటం రామశేషు ట్రేడర్స్ ఎరువుల దుకాణం మూసివేసి ఉండడంపై జేసీ ప్రశ్నించారు. ఆ తర్వాత గారలోని శ్రీ వెంకటేశ్వర మోడర్న్ రైస్ మిల్లును పరిశీలించి పలు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ ఎం చక్రవర్తి, ఏఓ డి పద్మావతి సహా ఇతర సిబ్బంది జేసీ వెంట ఉన్నారు. డిసెంబర్ 15వ తేదీ నుండి డిసెంబర్ 29 వరకు శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు సాగే అభ్యుదయం సైకిల్ యాత్రను పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, విద్య, మెడికల్ అండ్ హెల్త్, ఉమెన్ అండ్ చైల్డ్ లైన్, స్వచ్ఛంద సేవా సంస్థలు సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలి అని సంబంధిత అధికారులను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధ్యక్షతన అభ్యుదయం సైకిల్ యాత్ర నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో జిల్లాలో డిసెంబర్ 15 నుండి ప్రారంభమయ్యే అభ్యుదయం సైకిల్ యాత్ర పలు శాఖల వారీగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ముందుగా శ్రీకాకుళం పట్టణంలో జరగనున్న అభ్యుదయం సైకిల్ యాత్రను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా కొనసాగింపునకు భాగస్వామ్యం కావాలని అన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ యువతలో అవగాహన కల్పించేందుకు విద్యార్థులను సైకిల్ యాత్రలో భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. యాత్రలో పాల్గొనబోయే విద్యార్థుల జాబితా సంఖ్యను ముందుగానే సమర్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. సైకిల్ యాత్ర అనంతరం శ్రీకాకుళం పట్టణంతో పాటు ప్రతి మండల కేంద్రంలో అవగాహన సమావేశాలు నిర్వహించి మాదక ద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ యాత్రలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని తెలియజేశారు. డిఎంఎన్హెచ్ఓ శాఖ సైకిల్ యాత్రకు సంబంధించిన వైద్య సదుపాయాలు, అంబులెన్సులు వెంటనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాదక ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాలు నిర్మూలన లక్ష్యంగా జరుగుతున్న సైకిల్ యాత్ర ప్రధాన అంశాన్ని ప్రజలకు చేరవేయడానికి పోస్టర్లు, అవగాహన ఈవెంట్లు రూపొందించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972, పోలీస్ అత్యవసర నెంబర్ 112 ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. అన్ని శాఖల నుండి అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుండి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కార్యాచరణ చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో డిఎం అండ్ హెచ్ఓ కె అనిత, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష,
డిఎస్పి వివేకానంద, విద్యాశాఖ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పలువురు సిఐలు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ ఒక ప్రకటనలో తెలిపారు. పింఛనుదారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం, పదవీ విరమణకు ముందే పెన్షన్ ప్రయోజనాలను మంజూరు చేసే ప్రక్రియపై డీడీఓలు, పిఎస్ఏలకు పూర్తి అవగాహన కల్పించడమే ఈ అదాలత్ ప్రధాన లక్ష్యమని ఆమె వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా పింఛనుదారులు, అధికారుల మధ్య దూరం తగ్గి సమస్యల పరిష్కారానికి ఒక వేదిక లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి వంటి జిల్లాల్లో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైందని ఆమె గుర్తు చేశారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటలకు అదాలత్ జరగనుందని, పెన్షన్లు, జీపీఎఫ్, అకౌంట్స్ విభాగాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని పింఛను ప్రపోజల్స్ సరైన సమర్పణపై మార్గనిర్దేశం చేస్తారని, సకాలంలో సరైన పత్రాలతో దరఖాస్తులు సమర్పించడం ద్వారా ఉద్యోగులు పదవీ విరమణ రోజునే పెన్షన్ ప్రయోజనాలు పొందేలా కృషి చేయాలని ఆమె జిల్లా అధికారులను కోరారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ శాఖల అధికారులు, పింఛనుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన పథకంలో ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలల 6 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలను చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి, ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ఉత్తరాలు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఏ రవిబాబుకు ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఇంటర్మీడియట్, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం బిల్లులు గత 6 నెలల నుండి మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించలేదని అప్పులు చేసి వండిపెట్టిన కళాశాలల వంట కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ పథకంలో పనిచేస్తున్న వారు అట్టడుగు వర్గాలకు చెందిన వారని, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాల్లోని మహిళలు అని అన్నారు. 3,000 రూపాయలు అతి తక్కువ వేతనాలు కూడా సకాలంలో చెల్లించడం లేదని అన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యూనియన్ జిల్లా నాయకులు టి ప్రవీణ ఉన్నారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోయి నీరసం వస్తుంది. అదే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో చాలా అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువును నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధిత రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి, అలాగూ కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలెనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో ఉన్న విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇది గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండి ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిస్ ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు, శరీరానికి సహకరిస్తుంది. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అణచివేత బుద్ధిమంతుడిని పిచ్చివాడిగా చేస్తుంది. అహంకారం తపస్వీలను వెర్రివాళ్లుగా చూపిస్తుంది. ఒక చెయ్యి స్వీకరణ, మరో చెయ్యి విశ్వాసం. ఆ రెండూ కలిపితే నమస్కారం అగును. ఆ నమస్కారమే సంస్కారమునకు ఆస్కారం అగును. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.